మనం రీసెంట్గా బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ గురించి ప్రిడిక్ట్ చేయడానికి ప్రయత్నించాం. అందులో పిచ్ గురించి ఎలా బిహేవ్ చేస్తుందని ప్రిడిక్ట్ చేయడానికి ప్రయత్నించాం. తర్వాత ఏ బ్యాట్స్మెన్ ఎలాగ అవుట్ అయ్యే అవకాశం ఉందో ప్రిడిక్ట్ చేయడానికి ప్రయత్నించాం. అందులో మనం ఎంతవరకు సక్సెస్ అయ్యామో ఒకసారి అనలైజ్ చేసుకుందాం. ముందుగా పిచ్ విషయానికి వస్తే, పిచ్ డే 1 10 mm గ్రాస్ ఉంచడం వల్ల పేస్ బౌలర్స్కి అనుకూలిస్తుందని మనం ప్రిడిక్ట్ చేయగలిగాం. డే 2కి వచ్చేసరికి డే 1 అంతా పిచ్ కవర్స్ తీసేసి పిచ్ మీద ఆడడం వల్ల మాయిశ్చర్ ఎవాపరేట్ అయ్యి డే 2కి వచ్చేసరికి కొంత స్వింగ్ తగ్గి తర్వాత డ్రై గ్రాస్ అయ్యి కొంత బ్యాట్స్మెన్కి డే 1తో పోలిస్తే అనుకూలించే అవకాశం ఉంటుందని ప్రిడిక్ట్ చేయగలిగాం. తర్వాత 27 డిస్మిసల్స్ మనం అంచనా వేయడానికి ప్రిడిక్ట్ చేయడానికి ప్రయత్నించాం. అందులో 14 వీలైనంత యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేయగలిగాం. ఇంకో 2 ఆల్మోస్ట్ 90% 80% ప్రిడిక్ట్ చేయగలిగాం. మిగతావి ఒకటి రన్అవుట్, అది మనం ప్రిడిక్ట్ చేయలేము. మిగతావి కొంతమంది నాట్అవుట్ బ్యాట్స్మెన్, ఎందుకంటే 40 వికెట్లు పడలేదు. తర్వాత టైలెండర్స్వి మనము ప్రిడిక్ట్ చేయలేదు. మెయిన్గా బ్యాట్స్మెన్ లేదా ఆల్రౌండర్స్వి మనం ప్రిడిక్ట్ చేయడానికి ప్రయత్నించాం. ఒకసారి ఫర్దర్గా ఈ వీడియోలో మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసిన ఆడియో క్లిప్స్, తర్వాత ఫోటోల రూపంలో వీడియోస్ పెడితే కాపీరైట్స్ ఇష్యూ రావచ్చేమో. ఫొటోస్ రూపంలో ఈ మ్యాచ్లో బ్యాట్స్మెన్ ఎలా అవుట్ అయ్యారు అని మనం ఒకసారి చూసి దాని మీద డిస్క్రిప్షన్ ఎలా అవుట్ అయ్యారు అని రాయడం కూడా జరిగింది. ఫర్దర్గా ఇంకా నెక్స్ట్ వీడియోలో పిచ్చెస్ గురించి ఇంకా డీటెయిల్డ్గా, క్లోజ్డ్ ఫేస్ బ్యాట్తో ఆడితే ఎలా అవుట్ అయ్యే అవకాశం ఉంది, ఓపెన్ ఫేస్ బ్యాట్తో ఆడితే ఎలా అవుట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకు అలాగ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి క్లోజ్డ్ ఫేస్ బ్యాట్కి ఓపెన్ ఫేస్ బ్యాట్కి, బ్యాక్ లిఫ్ట్ ఆఫ్ ది బ్యాట్ సెకండ్ స్లిప్ థర్డ్ స్లిప్ నుంచి వస్తే ఎలా అవుట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకు అలా అవుట్ అయ్యే అవకాశం ఉంది, సచిన్ టెండూల్కర్ ప్రకారం బ్యాక్ లిఫ్ట్ ఆఫ్ ది బ్యాట్ ఎలా ఉంటే బాగుంటుంది, ఓపెన్ ఫేస్ కాకుండా క్లోజ్డ్ ఫేస్ కాకుండా ఎలా ఉంటే అవసరమైనప్పుడు బ్యాట్ ఫేస్ని క్లోజ్ చేసి లెగ్ సైడ్ ఆడడం కానీ, అవసరమైనప్పుడు బ్యాట్ ఫేస్ ఎంత కావాలో అంత ఓపెన్ చేయడం కానీ, దానివల్ల ఎంత ఉపయోగం ఉంది, దానికి తగిన గ్రిప్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఈ వీడియో కానీ లేకపోతే ఈ వీడియోస్ కానీ లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లెదర్ బాల్తో క్రికెట్ ఆడుతున్న వాళ్ళకి కానీ లేదా లెదర్ బాల్తో క్రికెట్ ఆడడం నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి కానీ లేదా ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకి కానీ మ్యాచెస్ ఫ్రీక్వెంట్గా ఆ మ్యాచెస్ చూడడంలో ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్ అనుభూతి చెందడం కోసం కానీ ఈ వీడియోస్ ఉపయోగపడితే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. దానికోసమే బ్యాట్స్మెన్ ఎలా అవుట్ అవుతారో ప్రిడిక్ట్ చేయడం కానీ, తద్వారా ఎనలైజ్ చేయడం, అది క్రిటిసైజ్ చేయడం కాదు బ్యాట్స్మెన్ని, ఎందుకంటే వాళ్ళందరూ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్న ప్లేయర్స్, అంటే వాళ్ళు చాలా గ్రేట్ ప్లేయర్స్. కానీ మనం ఎనలైజ్ చేసి మన బ్యాటింగ్ మన బౌలింగ్ ఏ బ్యాట్స్మెన్కి ఎలా వేయాలి అని మనం ఇంప్రూవ్ అవ్వడం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం. దాని కొరకే నెక్స్ట్ వీడియోలో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ ఎలా ఉండేది, ఎందుకు అంత స్కోర్ చేయగలిగేవాడు, అవన్నీ కూడా ఎనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ట్రావిస్ హెడ్ థర్డ్ మ్యాన్కి డీప్ పాయింట్కి మధ్యలో కానీ లేకపోతే థర్డ్ మ్యాన్ దగ్గర కానీ డీప్ పాయింట్ దగ్గర కానీ కట్ షాట్ లాగా ఆడి ఎడ్జ్ చేసి ఆ పైకి కొట్టి రన్స్ స్కోర్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఫీల్డర్ని పెడితే ఆ షాట్ ఆడడానికి ఇబ్బంది పడతాడు. ఒక్కోసారి అక్కడికే ఆ షాట్ ఆడి క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతూ ఉంటాడు. బ్యాట్ ఫేస్ క్లోజ్లో ఉన్నా కూడా ఆ కట్ షాట్ ఆడడం వల్ల, లేదంటే విల్ జాక్స్ ఆఫ్ స్పిన్నర్ దాంట్లో స్క్వేర్ కట్ చేద్దామని ట్రై చేసి బ్యాట్ ఫేస్ క్లోజ్లోనే ఉంచి స్లిప్లో క్యాచ్ ఇవ్వచ్చు. లేదా మిడ్ వికెట్ దగ్గర ఆర్ లెగ్ సైడ్ ఫీల్డర్ని కొంచెం పిచ్ దగ్గరలో పెడితే వికెట్ లైన్లో బాల్ వేస్తే ఆ ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యే అవకాశం ఉంది.
లేదంటే థర్డ్ స్టెంప్ మీద బాల్ వేసినప్పుడు గుడ్ లెంగ్త్లో ఒక్కొక్కసారి అవుట్ సైడ్ ఎడ్జ్ పక్క నుంచి బాల్ పాస్ అయ్యి బౌల్డ్ అయ్యే అవకాశం ఉంది. లబుషేన్, స్టీవ్ స్మిత్ ఇద్దరు కూడా 80% అవుట్ సైడ్ ఎడ్జ్ బ్యాట్ ఫేస్ క్లోజ్ వల్ల అవుట్ సైడ్ ఎడ్జ్తో అవుట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఎక్రాస్ వచ్చి ఆడడం వల్ల వీళ్ళు కూడా 10 to 15% వికెట్ లైన్లో ఫుల్ లెంగ్త్ ఆర్ గుడ్ లెంగ్త్ డెలివరీ చేస్తే ఎల్బిడబ్ల్యూ అయ్యే అవకాశం ఉంది. ఉస్మాన్ ఖవాజా 90% అవుట్ సైడ్ ఎడ్జ్ చేసి క్యాచ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎలెక్స్ క్యారీ బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసి ఆడతాడు. బ్యాట్ ఫేస్ క్లోజ్ చేయడానికి ఇబ్బంది పడి లెగ్ సైడ్ బాల్స్ని ఫ్లిక్ చేయడానికి ఇబ్బంది పడి క్యాచ్ ఇచ్చే అవకాశం ఉంది. ఆర్ గ్లాన్స్ చేయడానికి ఇబ్బంది పడి క్యాచ్ ఇచ్చే అవకాశం ఉంది. డ్రైవ్ గాల్లోకి లేపే క్యామరూన్ గ్రీన్ 5th స్టెంప్ ఆర్ 6th స్టెంప్ ఫుల్ లెంగ్త్ వేసి డ్రైవ్ ఆడించడానికి ట్రై చేస్తే స్లిప్స్లో క్యాచ్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. బెన్ డకెట్ 95% అవుట్ సైడ్ ఎడ్జ్ చేసి క్యాచ్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. జాక్ రాలీ బ్యాట్ ఫేస్ క్లోజ్ చేసి ఆడుతున్నాడు. సో అవుట్ సైడ్ ఎడ్జ్కి అవుట్ అయ్యే అవకాశం 70% ఉంది. జాకోబ్ బెథల్ బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసి ఆడుతున్నాడు కాబట్టి డ్రైవ్ గాల్లో లేపచ్చు. జో రూట్ 4th స్టెంప్ మీద గుడ్ లెంగ్త్ డెలివరీకి స్లిప్లోకి క్యాచ్ ఇచ్చే అవకాశం ఉంది. ఆర్ కీపర్ క్యాచ్ ఇచ్చే అవకాశం ఉంది, మెయిన్లీ అవుట్ సైడ్ ఎడ్జ్. లేదంటే థర్డ్ స్టెంప్ మీద గుడ్ లెంగ్త్ డెలివరీకి ఓపెన్ అప్ అయ్యి ఎల్బిడబ్ల్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. స్టోక్స్ బ్యాక్ లిఫ్ట్ ఆఫ్ ది బ్యాట్ కీపర్ నుంచి ఫస్ట్ స్లిప్ సెకండ్ స్లిప్ అలా తిరిగి స్ట్రైట్ అవుతుండడం వల్ల మిచెల్ స్టార్క్ దాంట్లో బౌల్డ్ అయ్యే అవకాశం ఉంది. లేదా రైట్ ఆర్మ్ పేసర్స్ దాంట్లో అవుట్ సైడ్ ఎడ్జ్ బ్యాట్ ఫేస్ క్లోజ్లో ఉండడం వల్ల అవుట్ సైడ్ ఎడ్జ్ క్యాచ్ ఇచ్చే అవకాశం. ఇందులో ఉన్న స్మిత్ది హెడ్ది ఫస్ట్ ఇన్నింగ్స్ డిస్మిసల్స్ ఎగ్జాక్ట్ కావు. 80 to 90% దగ్గరగా ప్రిడిక్ట్ చేయగలిగాం. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా వీలైనప్పుడల్లా మ్యాచెస్కి ఇలాగా ప్రిడిక్ట్ చేసి ఎనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ఇలా వాయిస్ ఓవరే కాకుండా ఓపెన్ ఫేస్ గ్రిప్ ఎలా ఉంటుంది, క్లోజ్డ్ ఫేస్కి సంబంధించిన బ్యాటింగ్ గ్రిప్ ఎలా ఉంటుంది, ఇలా రెండూ కాకుండా సచిన్ టెండూల్కర్ ఇలాగా జనరల్గా చెప్పే స్టాండర్డ్ గ్రిప్ ఎలా ఉంటే క్లోజ్డ్ ఫేస్ ఓపెన్ ఫేస్ కాకుండా ఉంటుందో అవన్నీ కూడా బ్యాక్ లిఫ్ట్ ఆఫ్ ది బ్యాట్ వాటి గురించి కూడా వీడియోస్ రూపంలో చేద్దాం ఫ్యూచర్లో. వీలైతే ఒకసారి మన ఛానల్లో ఉన్న ముందు వీడియో, యాక్చువల్గా అదే మన ఛానల్లో పెట్టిన ఫస్ట్ వీడియో, అది కూడా చూడండి. ఒకవేళ చూడనట్లయితే వీలైతే చూడండి. అలాగే ఒకవేళ కుదిరితే హాట్స్టార్లో కానీ యూట్యూబ్లో కానీ యాషెస్ బాక్సింగ్ డే టెస్ట్ డే 1 డే 2 హైలైట్స్ ఉన్నాయి, కుదిరితే చూడండి. ఈ వీడియోలో కంటెంట్ వర్త్ అనిపిస్తే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.